గత 5 ఏళ్లలో విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. 1,30,000 ఎర్రచందనం చెట్లు నరికేశారన్న పవన్ కళ్యాణ్. 5,000 కోట్లు విలువ చేసే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్న డిప్యూటీ సీఎం. 4 స్మగ్లర్స్ ని కింగ్ పిన్స్ గా గుర్తించామని వెల్లడి. ఓట్ చోరీతో బీజేపీ గెలుస్తూ వస్తోందన్న టీపీసీసీ చీఫ్. హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందన్న మహేష్ గౌడ్. ఈసీ బీజేపీకి అనుబంధ సంఘంగా మారిపోయిందంటూ సీరియస్. మొంతా తుఫాన్ నష్టాలపై అంచనాలు కేంద్రానికి పంపామన్న అచ్చెన్నాయుడు. తుఫాన్తో పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందిస్తామన్న మంత్రి. వరి హెక్టార్కు 25,000, అరటి హెక్టార్కు 35,000 పరిహారం ఇస్తామని వెల్లడి. తెలంగాణలో 90,000 కోట్లతో రహదారుల నిర్మాణం. ట్రిపుల్ రహదారి నిర్మాణానికి 36,000 కోట్లు వెచ్చిస్తున్నామన్న కోమటిరెడ్డి. గ్రీన్ ఫీల్డ్ హైవేతో రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుందన్న మంత్రి. కాంగ్రెస్ ను గెలిపిస్తేనే జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరుగుతుందన్న జగ్గారెడ్డి. బీఆర్ఎస్ బీజేపీలో ఎవరు నెగ్గినా డెవలప్మెంట్ జరగదని కామెంట్. ప్రజలు ప్రశాంతంగా ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి. కారుణ్య మరణానికి దరఖాస్తు చేసిన వృద్ధురాలికి ఊరట. హైకోర్టు ఆదేశాలతో మనుమరాలికి అందిన పెన్షన్. వృద్ధురాలి పునరావాసానికి సిఆర్డీఏకి హైకోర్టు ఆదేశం. విశాఖలో సంచలనం రేపుతోన్న ఆత్మహత్య. భార్యపై ఫిర్యాదు చేసిన మృతురాలి కొడుకు. తన భార్యే తల్లిని చంపి ఉంటుందని ఫిర్యాదు. పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ నిజం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన కార్. ఎయిర్ బలూన్స్ ఓపెన్ అవడంతో తప్పిన ప్రాణహాని.